అఘోరి అరాచకాల మీద ఫస్ట్ మీ రియాక్షన్ ఏంది? నిన్న ఫస్ట్ వైఫ్ ఎవరైతే రాధిక ఉన్నారో అమ్మాయితో మీరు నిన్న పర్సనల్ గా మాట్లాడడం అయితే జరిగిందా? అమ్మాయి వర్షన్ ఏంది అసలు? అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుంది? సో ఏదైతే ఈ శ్రీనివాస్ గాడు ఈ అమ్మాయి వర్షిని అమ్మాయిని ట్రాప్ చేశాడో, ఎలా కన్నా బుజ్జి అని ఎలా చేశాడో, శ్రీనివాస్ గాడికి అంగం ఒకటి లేదు గాని ప్రతిదీ మగవాడు ఏం చేస్తాడో అంతకంటే ఎక్కువ నేను ఆడదాన్ని, ఇంతకంటే నేను చెప్పుకోలేను, నాకే సిగ్గుచేటుగా ఉందని ఆ అమ్మాయి గట్టిగా చెప్పింది. అక్కడ ఉన్న అంగం లేకుండా ఏం చేస్తాడు ఆయన? మరి అంగం సంగతి ఏంటి? అంగం లేకపోయినా ఏముందమ్మా, వీడ లెస్బియన్ అయినా అమ్మాయి లెస్బియన్ కాదు కదా, అవతల వీడు మగవాడు కదా, వీనికి అంగం లేకపోయినా అన్ని చేస్తాడు, అదొక్కటి తప్ప కాదు. ఇప్పుడు వన్స్ సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫీలింగ్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. వాడు మగవాడు. ఈ కామ కోరికలకు నరాలు కట్ చేయడం లాంటిది ఏమైనా ఉంటదా? అదే ఉండదా? అండ్ ఇంకొకటి, నిన్నటికి నిన్న అమ్మాయి బయటికి వచ్చేసింది, విత్ ఇన్ నైట్ లో ఈ వర్షం నేను పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఏంది? వారంతా సనాతన ధర్మం అడ్డం పెట్టుకొని జనాలు ఎర్రి పప్ప చేస్తా అంటే హిందూ సంఘాలు ఎక్కడ పోయినాయి? నేను ఈ రోజు అడుగుతున్నా. నేను ఒక మగాడు ఒక ట్రాన్స్జెండర్ లాగా సర్జరీలు చేయించుకొని అటు ఇటు కాకుండా అయిపోయినాడు. ఇప్పుడు మెయిన్ టాపిక్ అయిపోయింది మనకి ఇక్కడ, మెయిన్ ఫోకస్ వాడైపోయినాడు. ఇప్పుడు వాడు నెక్స్ట్ స్టెప్ ఏముండబోతున్నాడు? మేబీ ఫ్యూచర్ లో అయినా అంగం ఏమైనా పెట్టించుకోవచ్చు అంటారా? సేమ్ క్వశ్చన్ అడుగుతున్నాను. మేబీ ఫ్యూచర్ లో నీకు ఎవరైనా అమ్మాయి నచ్చితే చేస్తా. అమ్మా ఏం మాట మాట్లాడుతున్నావు తల్లి? ఇంకొకటి, వాడి అకౌంట్ లోకి కోట్లకు కోట్లు లక్షల లక్షల డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుందంట. అవి ఎవరు ఇస్తున్నారు? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అలంకృత. ఈ అఘోరి చేసే అరాచకాలు తట్టుకోలేక చాలా మంది ఆపుతుంటే వాళ్ళ మీదకే రివర్స్ అవుతున్నారు చాలా మంది జనాలు. సో అందులో ఆడవాళ్ళ మగవాళ్ళ అంటే అది పక్కకు పెట్టేస్తే ఒక మెయిన్ కమ్యూనిటీలలో ఉండే ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉన్నారో అఘోరి గారు ఫేక్ అని ముందు నుంచి మొత్తుకుంటున్నారు. అందులో వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్ అనొచ్చు, పిల్లలు అనొచ్చు, మాధురి గారు. సో మాధురి గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అఘోరి అరాచకాల మీద ఫస్ట్ మీ రియాక్షన్ ఏంది? ఈ రియాక్షన్ ఏమి సార్? వాడిని దొరికితే ఏం చేస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే చాలా ఏడుపు వస్తుంది. సో ఇది సంతోషం ఏడుపు. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే. సో గతంలో కూడా నేను దీని గురించి పోరాడాను, నమ్మకండి 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 అని. సో చాలా మంది నా కమ్యూనిటీ కూడా నన్ను కించపరచలాగే మాట్లాడారు. సో చాలా మంది ప్రియా చౌదరి మేడం గారు కూడా నన్ను కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో చాలా మంది నన్ను ఆ రోజు పిచ్చిది మాధురి అని పక్కన పెట్టేశారు. ఎందుకంటే వాడి గురించి నాకు తెలుసు ఏంటనేది. సో ఈరోజు దేశవ్యాప్తంగా మాధురి పోరాడుతుంది అని మళ్ళీ మీడియా వాళ్ళు పిలిచి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కడ పోయినా కానీ జనాలు నన్ను గుర్తిస్తున్నారు. నిజంగా పోరాడుతున్నావు, నిజంగా నువ్వు ఇలానే ముందుకు సాగు అంట. ఎందుకంటే నీకు తెలుసు నాకు వెనక ముందు సపోర్ట్ దీంట్లో ఎవరు లేరు నాకు, నేను ఒక్కదాన్ని పోరాడుతున్నా. సో జనాలు తెలుసుకున్నారు. నేను ఇంకంటే హ్యాపీగా, నేను చాలా హ్యాపీగా ఉన్నా. అవునమ్మా. ఎస్, నిన్న ఫస్ట్ వైఫ్ ఎవరైతే రాధిక ఉన్నారో అమ్మాయితో మీరు నిన్న పర్సనల్ గా మాట్లాడడం అయితే జరిగిందా? మాట్లాడా అంటే మీరు బయటగా ఉన్నారు, రూమ్ లో ఒక 5 మంది 6 మంది ఉన్నాం. సో లాయర్ వాళ్ళు, సో వాళ్ళు మాట్లాడేవన్నీ విన్నా నేను. అంటే ఏంటి అటు సైడ్ వర్షన్ ఏంటి? అంటే అఘోరి ఆఫ్టర్ ఆమె అన్ని రిలీజ్ చేసిన తర్వాత ఒక లైవ్ పెట్టేసి దమ్ముంటే నీ ప్రూఫ్లు చూపి, నా వాయిస్ లే కాదు ఆడియోలే కాదు, నేను నిన్ను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా, నీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, నీకు కొడుకో కూతురో ఉందని చెప్పేసి ఆ విధంగా మాట్లాడాడు. అమ్మాయి వర్షన్ ఏంది అసలు? అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుంది? సో ఏదైతే ఈ శ్రీనివాస్ గాడు ఈ అమ్మాయి వర్షిని అమ్మాయిని ట్రాప్ చేశాడో, ఎలా కన్నా బుజ్జి అని ఎలా చేశాడో, సేమ్ టు సేమ్ ఆమెది కూడా, ఆమె విషయంలో కూడా అదే జరిగింది. ఆయన అడిగారు ఏంటమ్మా నువ్వు ఎలా పరిచయం అమ్మా అంటే, నాకు కూడా దేవుళ్ళ పిచ్చి అండి, సో ఏదో చేస్తారని నేను ఇలా వాళ్ళు చిక్కుకుపోయినా. మళ్ళీ ఆడవాళ్ళు నిజంగా మా అమ్మ లాయర్ అడిగితే ఆమె ఒకటే మాట అనింది, ఏమండి ఆ శ్రీనివాస్ గాడికి అంగం ఒకటి లేదు గాని ప్రతిదీ
మగవాడు ఏం చేస్తాడో అంతకంటే ఎక్కువ నేను ఆడదాన్ని, ఇంతకంటే నేను చెప్పుకోలేను, నాకే సిగ్గుచేటుగా ఉందని ఆ అమ్మాయి గట్టిగా చెప్పింది అక్కడ ఉన్న. అంగం లేకుండా ఏం చేస్తాడు ఆయన? సో దీనికంటే ఒక పేరు ఉంది కదా, లెస్బియన్. మరి దాని సంగతి ఏంటి? ఎవరి సంగతి? మరి అంగం సంగతి ఏంటి? అంగం లేకపోయినా ఏముందమ్మా, ఇప్పుడు జనాలకు అదే క్వశ్చన్ మార్క్ కదా. ఏంటి ఇప్పుడు అమ్మాయిలు లెస్బియన్, అబ్బాయిలు అంటే దీనికంటూ ఒక పేరు ఉంది. సో ఇది ఏంటంటే వీడు ఎవరికి చెప్పలేదు ఇంటర్వ్యూలో, లెస్బియన్ అయినా అమ్మాయి లెస్బియన్ కాదు కదా, అవతల వీడు మగవాడు కదా. ఓకే, మగవాడు అమ్మాయి ఏదో అంటుంది, మగవాడు వీడు వీనికి అంగం లేకపోయినా అన్ని చేస్తాడు, అదొక్కటి తప్ప. అది కూడా దాని కూడా ఒక ఆప్షన్స్ ఉన్నాయి, చెప్పుకోలే నువ్వు ఆడపిల్లవని. ఆటోమేటిక్ గూగుల్లో కొట్టండి. కాదు ఇప్పుడు వన్స్ సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫీలింగ్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. వాడు మగవాడు, మేము సర్జరీ అయిపోయింది కదా, కూర్చున్నాడు కదా, అయిపోయినా గానీ వానికి కామ కోరికలు ఉన్నాయి. సో దాని ద్వారా వారు వేరే విధంగా వెళ్తున్నాడు దీనికోసం. ఈ కామ కోరికలకు నరాలు కట్ చేయడం లాంటిది ఏమైనా ఉంటదా? అదే ఉండదా? లేదు, ఉండదు. అంటే వీడు మన్న కదా అయింది. అవును. సో ఆడపిల్ల ఫీలింగ్ రావాలా గానీ అబ్బాయి ఫీలింగ్ అంటే వీళ్ళు ఆ కోరికలు పోవాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఆ అమ్మాయి అదే అంటుంది. సో ఇప్పుడు మన లెస్బియన్ కింద తీసుకోవాలి, అన్ని ఉన్నాయి గానీ అదొక్కటి లేదు. సో ఆల్మోస్ట్ అన్ని చేస్తాడు. అబ్బో వాడి పెదాలు, వాడి పాన్స్, వర్షిని అంటుంది నల్ల బంగారం. ఏంది నల్ల బంగారం అమ్మా, జనాల పిచ్చలో చేయకపోతేను మరి ఎక్కడ నల్ల బంగారం. సో మళ్ళీ అమ్మాయి తాళి కట్టిన ప్రూఫ్స్ ఉందా అంటే ఫస్ట్ రాధిక అనే అమ్మాయి ఆమె ఫోన్ నుంచి తీసుకుంటుంటే వద్దు కన్నా, నా ఫోన్ ఐఫోన్, వాడి దగ్గర 3 ఉన్నాయి, నా దగ్గర ఐఫోన్ ఉంది అని వాని ఫోన్ లో ఉన్నాయి, అందుకే వాడు 3-4 ఫోన్లు ఉన్నాయి. వాని ఫోన్ గుంజితే అన్ని బయట పడతాయి. సో అమ్మాయి నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా పక్కన పెడితే వీడైతే ఫ్రాడ్ అని తెలిసిపోయింది కదా, ఫ్రాడ్ అని తెలిసిపోయింది. అండ్ ఇంకొకటి నిన్నటికి నిన్న అమ్మాయి బయటికి వచ్చేసింది విత్ ఇన్ నైట్ లో. ఈ వర్షం పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఏంది? ఆ టాపిక్ వీడు ఎప్పుడన్నా గమనించండి, ఏదైనా వాని మీద ఒక కాంట్రవర్సీ వస్తే అది మర్చిపోవడానికి ఏదో ఒక ఇష్యూ చేస్తుంటాడు. సో ఇది కూడా అదే, నైట్ పెళ్లి చేసుకొని వీడంటే నిన్నటిది ఈ రోజు మర్చిపోవాలా జనాలు అని మర్చిపోతారు. కానీ ఈ రోజు సనాతన ధర్మం అమ్మ నిజంగా చెప్తున్నా, ఈ నా కొడుకు శ్రీనివాస్, నేను ఇదే మాట ఒకప్పుడు చెప్తే మాధురి ప్రియా చౌదరి మేడం గారు చిటికేసి వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు ప్రియా చౌదరి మేడం గాని, మహిళా సంఘాలు గాని, ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు గాని నన్ను ఎవరైతే కించపరిచారో వాళ్ళు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు, నోర్లు పడిపోయాయా, మీర మీద టీవీలలో బొమ్మలు చూస్తున్నారా మీరు? సిగ్గు శరం ఉందా మీకు? అసలు కడుపుకి అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా? మరి అంత సనాతన ధర్మం అడ్డం పెట్టుకొని జనాలు ఎర్రి పప్ప చేస్తా అంటే హిందూ సంఘాలు ఎక్కడ పోయినాయి? నేను ఈ రోజు అడుగుతున్నా, నేను ఒక ట్రాన్స్జెండర్ గా, నా వెనకల ముందు లేరు, వెనకలు ఎవరు లేరు, కానీ నేను పోరాడుతున్నాను. మీరు రావచ్చు కదా. ఒక దీపుని ముక్కలు చేసి చంపేస్తే ప్రతి ఒక్కరు 3 రోజులు పోరాడా కానీ 4వ రోజు ఏమైందని దాని గురించి స్పందించలేదు. శ్రీనివాస్ కూడా అక్కడ ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది, నేను ఉంటా మళ్ళీ ఒక ట్రాన్స్జెండర్ చంపేసినప్పుడు వీడు పోయి మాట్లాడచ్చు కదా, పోరాడచ్చు కదా, అమ్మాయిని తీసుకుని పోవడం ఇదేనా సనాతన ధర్మం? ఆడవాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే మేము అందరము ర్యాలీలు చేసి క్యాండిల్ రిలీజ్ చేసి మేము ఉన్నామని సపోర్ట్ ఇచ్చాము. ఒక దీపు ట్రాన్స్జెండర్కి అన్యాయం జరుగుతుంది, దీపు కాదు చాలా మంది ట్రాన్స్జెండర్కి అన్యాయం జరుగుతుంది, ఏం మహిళ ఎందుకు రావట్లేదు? మేము మనుషులుగా గుర్తించట్లేదా? మేము మనుషులం కాదా? ఒక్క మాట చెప్తా, మేము భిక్షాటం చేసుకుని బతుకుతాం కానీ మీలాగా ఫ్రాడులు చేసి మీలాగా మోసాలు చేసి మేము కడుపు నింపుకోము. ఆ దేవుడు అనేవాడు ఉంటే మీరు మట్టి కొట్టుకొని పోతారు నిజంగా. ఓకే, సో శాపనార్థాలు ఇవన్నీ పక్కకు పెడితే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక మగాడు ఒక ట్రాన్స్జెండర్ లాగా సర్జరీలు చేయించుకొని అటు ఇటు కాకుండా అయిపోయినాడు. ఇప్పుడు మెయిన్ టాపిక్ అయిపోయింది మనకి, ఇక్కడ మెయిన్ ఫోకస్ వాడైపోయినాడు. ఇప్పుడు వాడి నెక్స్ట్ స్టెప్ ఏముండబోతుందంటే నా పోరాటం ఏంటంటే, సో ఫేక్ జనం ఇప్పుడు నమ్ముతున్నారు. ఇప్పుడు ఏంటంటే నా పోరాటం, వాడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడా, సో నాకు అవసరం లేదు, నాకేం అవసరము? ఈడ మా కమ్యూనిటీ పరువు పోతుంది. కింద కామెంట్స్ ఎవరో చెక్క కొజ్జా నువ్వు అదిరా నువ్వు కోయించుకున్నావు మీ హిజ్రాలు అన్ని, అది ఎవరికి బాధ అనిపిస్తుంది? మాకే కదా. వాడు ఒక ట్రాన్స్జెండర్ పరువు తీస్తున్నాడు, వాడు ఒప్పుకోవట్లే. వాడు ఒప్పుకపోయినా గానీ జనాలకి తెలుసు అఘోరాల పరువు తీస్తున్నాడు, మళ్ళీ మహిళా సంఘాలు పరువు తీస్తున్నారు, ప్రతి ఒక్క పేరు పరువు తీస్తున్నారు. మేము మాట్లాడే ముందు రావద్దా? సో మా పోరాటం ఇదే. వాడు ఎక్కడున్నా గాని ఇంకా అమ్మాయి మోసపోకుండా, డబ్బులు ఎవరిని మోసం చేయకుండా వాడికి మాత్రం కఠినంగా శిక్ష వేయాలి. పోలీసులని దబదబ తిట్టడము, దబదబ చేయడము, ఏంది వీని అరాచకాలు? వీడి అరాచకాలు అలా ఉంటే ఈ అమ్మాయిలకి బుర్ర పోయిందా, మతి పోయిందా? డబ్బు కోసం వెళ్ళిపోయిందేమో వాడి కోసము.
నేను ఇలానే చెప్తాను. అన్నంత వరకు అమ్మాయి మీద, నేను మహిళల మీద చాలా రెస్పెక్ట్, ఐ లవ్ యూ రెస్పెక్ట్. కానీ కొంతమంది ఈ వర్షం లాంటి మన్నటి వరకు అయ్యో పాపం అని మనం నమ్మాము. మళ్ళీ ఠక్కని ఒక ఛానల్ మా ఆయనండి, ఆ బిగ్ టీవీ మా ఆయనండి, నా మొగుడండి 2 సార్లు కడతావా ఏంది ఇవి? మళ్ళీ ఆ వాడు ఆ పంది పేజ్ వేసుకొని చిన్న వచ్చేసాయి, వీడేదో పొడిచినట్టు. వీడు బాగానే అండి ట్రాన్స్జెండర్ వేషాలు ఇవాళ రేపు ట్రాన్స్జెండర్ సర్జరీ చేసుకుని డబ్బుల కోసము వర్క్ చేసి చైన్లు లాగి ఇలాంటి నా కొడుకుల వల్లే జరుగుతున్నాయి. మేబీ ఫ్యూచర్ లో ఈ అంగం ఏమైనా పెట్టించుకోవచ్చు అంటారా? నువ్వు ఏది కూడా నీకు గూగుల్లో ఉంది, పెట్టచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏమైపోతుందంటే, ఒకటి ఆడికి అది లేదు, ఇంకొకటి ఆ ధర్మం హిందూ దేవుళ్ళు అనుకుంటా, సనాతన ధర్మం అనుకుంటా. ఈ పాయింట్ ఎందుకు తీస్తున్నాడు, ఈ పాయింట్ కి ఈ రెండింటిని ఎందుకు పట్టుకొని ఏలాడుతున్నాడు? కామ కోరికలు, ఇంకోటి అమ్మాయిలు అమ్మడమేమో, అమ్మాయిలని రొమాన్స్ రెచ్చగొట్టడం. ఆ అమ్మాయి అంటుంది అసలుకి మామూలుగా ఉండదు వాంతో అని. సరే ఓకే, అసలుకి నీకే అమ్మాయి అంత చిరాకు వస్తే మా కమ్యూనిటీ మా పరుగు పక్కన ఎక్కడ మేము ఇక్కడ గృహప్రవేశాల దగ్గర వెళ్ళి ఎక్కడ వెళ్ళినా చిచ్చి బతికేనా వీలేంది ఆడవాళ్ళు చేసుకున్నారని మాకు మా ఫ్యామిలీ వాళ్ళు మమ్మల్ని అడుగుతూ ఉంటే తల దించుకున్న పరిస్థితి అయిపోయింది. మాదిరి నువ్వు కూడా చేసుకుంటావా ఎట్లా అని సేమ్ క్వశ్చన్ అడుగుతున్నాను. మేబీ ఫ్యూచర్ లో నీకు ఎవరైనా అమ్మాయి నచ్చితే చేస్తా. అమ్మా ఏం మాట మాట్లాడుతున్నావు తల్లి? జరిగేది అదే కదా, ఇప్పుడు జరిగేది అదే కదా. ఏమైనా మేబీ చెప్పలేం కదా. ఏమైనా నాకు అసలు అబ్బాయిలే నచ్చారు, నాకు అమ్మాయిలు ఎందుకు? అమ్మా వద్దు తల్లి, నాకు అసలు నాకు అట్లాంటివి నచ్చవు. అంటే వన్స్ సర్జరీ అయిన తర్వాత అట్లాంటి ఫీలింగ్స్ ఎవరి చాయిస్ వాళ్ళది, ఎవరి చాయిస్ వాళ్ళది ఉంటుంది. కానీ నా అట్లేముండదు. కానీ దీని గురించి ఇప్పుడు చాలా మంది జనాలు ఏంటి ఇది వింత నాటకాలు ఏంది అని. ఇంకొకటి వాడి అకౌంట్ లోకి కోట్లు లక్షలు డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుందంట. అవి ఎవరు ఇస్తున్నారు? భక్తులు. నేను ముందు నుంచి అదే కదా చిట్టి తల్లి నేను మొత్తుకుంటా అనేది. నమ్మకండి లబ మొత్తుకొని చెప్పినా గానీ. ఇంకొకటి నిన్న మీరు రాధిక తరపున వచ్చి నించున్నారు, మాట్లాడారు చాలాసేపు, అటు ఇటు ప్రెస్ లో చూసాము. సో అసలు ఆమెకి ఏం న్యాయం కావాలంటే, అఘోర కావాలంటేనే ఇది కొంపదీసి ఒకటే మాట అంటుంది, నాకు శారీరకంగా చాలా రకాలుగా చేశాడు వాడు. అమ్మాయి చెప్పింది, వాడు ఆ అమ్మాయి అదే అంటుంది కదా, మగాడు కదా ఒక్కటి అంగం లేదు కానీ అన్ని వాడు. నీకు పర్సనల్ గా ఏదో కూడా చెప్తే ఒక క్లారిటీ వస్తుంది. మీడియా ముందు ఎందుకు కొంతమంది లెస్బియన్స్ కానీ కొంతమంది వాళ్ళు మనకి కించపరిచినట్టు. సో వాళ్ళ సమాజం వాళ్ళది. ఒక జెండర్ కి ఒక సెక్స్ కి ఒక పేరు ఉంది, కానీ వీడు ఆ పేరుని చెడగొట్టేస్తాడు. ఆ అమ్మాయి ఆ మాట అనింది అది. సో ఆమెకి ఏం న్యాయం కావాలంటుంది? ఆమె న్యాయం కావాలంటుందంటే ఇంకోసారి ఎవరు మోసపోకూడదు. ఈమె గుడి కట్టించుకుంటా భక్తులు, ఆ భక్తులు వీళ్ళే. సో ఇంకేం మాట్లాడతా, ఇంకా భక్తులు వీళ్ళే. వాళ్ళ మామ చెప్పాడు కదా, నిన్న దీనికోసం ల్యాండ్ చూసాము భక్తులు. అది నాకేమనిపిస్తుంది అంటే, ఈ వర్షం కూడా 1 నెల రోజుల్లో 2 నెలల్లో ఉండి వాడు ఏం చేయలేక పీకలేక బయటకు వచ్చేసేదేమో డౌట్ గా ఉంది కదా. సో మేము పోరాడుతాం, మేము నలుగురు పోరాడుతున్నాం గతంలో. సంధ్య ట్రాన్స్జెండర్, సంధ్య గారు, జోగిని గారు, నేను, శివరుద్ర గారు, కాశీలో ఉన్న బాలకృష్ణ గారు, మేము పోరాడుతున్నాము. మిగతా వాళ్ళందరూ అఘోర వైపు ఎవరు లేరండి. ఒకప్పుడు కొడతారు లేదు. ఇప్పుడు మా ఛానల్ అయితే స్టిల్ ఫస్ట్ డే నుంచి కూడా మేము ఒక్కటే స్టాండింగ్ మీద ఉన్నాం. అఘోర ఫేక్ అని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని వీడియోలు వచ్చినా ఆ స్టాండింగ్ మీదే నించున్నాం. ఇంకొకటి నిన్న పెళ్లి సీన్ చూసుకుంటే మనకి చక్కగా చీరలు కట్టుకున్నారు. ఆ విజువల్స్ చూసినప్పుడు వాట్ యువర్ ఫీలింగ్? సో అంటే చుట్టుపక్కల చూస్తే గురువులు ఉన్నారు, మళ్ళీ గురువులు కాదు ఏం కాదు. నువ్వేముతావు తల్లి, అదొక అమ్మ దొంగ బాబాలు. ఇప్పుడు పైసలు అడుక్కున్న అఘోరాలు కూడా మనం అఘోరాలు అనుకుంటామా? అక్కడ ట్విస్ట్ ఏంటంటే అమ్మాయి సిగ్గుపడుతుంది తాళి కట్టేటప్పుడు, తాళి పట్టేటప్పుడు సిగ్గుపడుతుంది, అన్ని చేస్తుంది. నిజంగా మీరు సనాతన ధర్మం అని ముందుకొచ్చి జనాలు మిమ్మల్ని ఎంతో నమ్మారు. శ్రీనివాసు నిన్ను ఎంతో నమ్మారు, కానీ ఆ నమ్మకాన్ని ఈ రోజు నువ్వు
హేళన చేసిపోయావు. యాక్చువల్ గా నేను బయటికి గుంజి కొట్టట్లేదంటే సనాతన ధర్మం అనే ఒక పేరు పెట్టుకొని స్టార్టింగ్ లో వచ్చింది కాబట్టి ఆగుతున్నారు. లేదనుకో అసలు ఇది జనాలకు చూడడానికి ఎంటర్టైనింగ్ గా లేదంటే నవ్వుకోవడానికో ఇక పక్క పక్కలు పడడానికి ఉంది కానీ హిందూ ధర్మంలో ఇదొక వాడు పురుగులు పట్టే చేస్తాడు. ఒక సనాతన ధర్మం అని వచ్చేసి అమ్మాయిలను అడ్డు పెట్టుకొని దేవుడి మీద భక్తున్నప్పుడు కామ కోరికలు ఎట్లా వస్తాయి నాకు అర్థం కావట్లేదు. వీడికి ఉంటది, ఖచ్చితంగా ఉంటది. అమ్మాయి రాధిక అనే అమ్మాయి ఒకటే, వారికి శిక్ష పడాలి, నీకేం కావాలమ్మంటే నాకేం వద్దు, ఇంకో ఆడపిల్ల బలి కాకూడదు అని ఆమె కొంచెం భయపడి వెనక్కి వెళ్ళిపోయింది. వీడి మీద బొచ్చడు మంది కేసులు పెట్టినారు కానీ ఏ పోలీసు వాళ్ళు తీసుకొచ్చి వీడిని బొక్కలో వేస్తలేరు. మళ్ళీ పోలీసులను తిట్టినా, పోలీసులు నాకు గీకు అవన్నీ విన్నాం. అవును, కానీ ఒక అఘోర ఎవరైనా ఇలా చేస్తారు గతం మాటలు, కానీ ఎందుకు రియాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పుడు రియాక్షన్ తీసుకోవాలి. వాడు ఏపీ తెలంగాణలో అడుగు పెట్టలేడు, ఎందుకంటే వాడు వాడు ఏపీ తెలంగాణలో కాదు, ఎక్కడ కాశీలో అయినా, మధ్యప్రదేశ్ లో అయినా, యూపీలో అయినా అక్కడ కూడా ఏమైనా చేయొచ్చేమో. వాడిని తీసుకొచ్చి ఒక అండర్ గ్రౌండ్ కారాగారం ఉంటది కదా, అందులో వేసేస్తే తప్పితే వాడు అరాచకాలు. నేను చెప్పినట్టే జరిగింది. మాయా మాటలు చెప్పి వాడు జనాలు లోబర్చుకున్నారు. సో కామ కోరికలు అంటే, సో వాళ్ళ తమ్ముడు బబ్లీగా ఉంటాడు, కొంచెం బీప్ వేసుకోండి, కాంటాక్ట్ తీసుకురా, బీర్ బాటలు తీసుకురా, విష్ణు మీద పడి బొల్లాడుతు ఆ కామం చూస్తా అంటే వేరే వాళ్ళకి కూడా ఫీలింగ్ వచ్చేలాగా ఉంటాయి అనమాట. నాకు అనిపించింది అబ్బాయి ఏంద్రా ఇది వింటా అని. సో మళ్ళీ ఆ సిచ్యువేషన్ లో విష్ణు ఏం చేస్తాడో ఐ డోంట్ నో. పాపం ఆయన భయపడిపోయిన లిటరల్లీ ఆయన కెమెరా ముందు అడిగితే దళిద్రు నేనేనమ్మా దళిద్రుని అంటున్నాడు. సో ఏంటి వాళ్ళ తమ్ముడు చిబ్లిగా బబ్లిగా ఉంటాడు, పాపం అని బుగ్గలు గిల్లడము అంటే ఇది అన్ని రకాలుగా ఉంది. అన్న నుంచి పెట్టి చెల్లెని తగులుకుంది కదా, ఇదే కదా బాగా. అన్నం యాంగిల్ ఇది, రెండు వైపుల యాంగిల్ అంటే అమ్మాయిలైనా ఒకటైనకి ఎవరైనా ఒకటి. దారి ఏదనేది పర్సనల్ నీకు చెప్పేసి పోతా, నీకు ఒక క్లారిటీ వస్తుంది, జనాలకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది దారి ఏది అనేది. సో ఇప్పుడు మగైనా ఆడైనా అంతే ఇక అది పర్సనల్ గా చెప్పేసిపోతా, జనాల్లో వద్దు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నన్ను నమ్ముతున్నారు కాబట్టి నా ఫ్యాన్స్ గానీ అభిమానులకు గానీ నాకంటూ మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి సో క్లారిటీయా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.